భార్య: తాగను అని చెప్పి మళ్ళీ తాగొచ్చారా? భర్త: నేను నా కోసం తాగలేదే, దీపావళికి మన పిల్లలకి రాకెట్ కాల్చడానికి సీసా కావాలి కదా, అందుకు తాగాను. ఒకరు మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకూడదంట. కాబట్టి పగలు వెళ్ళకుండా సాయంత్రం కానీ రాత్రి కానీ వెళ్ళండే. బ్రాందీ కంటే కాఫీ మహా డేంజర్ బాసు. మొన్న రాత్రి 2 గంటల వరకు బార్లో మందు కొట్టి ఇంటికెళ్ళా. మా ఆవిడ నా కోసం కాఫీ తాగుతూ ఎదురు చూస్తుంది. ఫుల్గా తాగిన నేను కామ్గా వెళ్ళి పడుకున్నాను. కానీ కాఫీ తాగిన మా ఆవిడ తెల్లవార్లు తిడుతూనే ఉంది. చూసారా మందు కంటే కాఫీ ఎంత డేంజరో. అల్లుడు: ఓం బల్లి దేవాయ నమః, ఓం బొద్దింక దేవాయ నమః. అత్త: ఎవరు అల్లుడు గారు, మీ కులదైవాలా? అల్లుడు: అవునత్త, ప్రపంచంలో ఏ శక్తి భయపెట్టలేని నీ కూతుర్ని ఈ 2 భయపెడతాయి. కస్టమర్: మీ కంపెనీ బ్యూటీ ప్రోడక్ట్స్పై కేసు వేద్దాం అనుకుంటున్నా. కంపెనీ ప్రతినిధి: ఎందుకు సార్, ఏమైంది? కస్టమర్: మీ కంపెనీ క్రీమ్ వాడితే నెల రోజుల్లో ముఖం తెల్లబడుతుంది అని చెప్పారు. నేను ఏడాదిగా వాడుతున్నాను, ఏ మార్పు లేదు. కంపెనీ ప్రతినిధి: ఇప్పటి వరకు ఎన్ని వాడారు? కస్టమర్: ఎన్ని వాడడం ఏంటి, ఏడాదిగా ఒకటే వాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.